ప్రార్థనతో కూడుకను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, కృపా సత్య సంపూర్ణ, మీ ఘనమైన పాదములు కొందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో షిలోహులో మీ సందులో చేరి ప్రార్థించగలిగే కృపను అనుగ్రహించినందుకే మీ కొందనములు చెల్లిస్తున్నాను. గడిచిన 2024 సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరిచి తిరిగి మా జీవితంలో మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి తండ్రి, ఈ దినం నా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను. ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పదని వాక్యంలో రాయబడినట్లుగా తండ్రి, నిజంగా ఎంత గొప్ప భాగ్యం, ధన్యత నా జీవితంలో మీరు నాకు అనుగ్రహించి తండ్రి, నూతన సంవత్సరంలో మొదటి నెలలో ప్రభావ మీరు అనుగ్రహించినటువంటి ఈ సహోదరుల కూడికను బట్టి మీ కొందనంలో చెల్లిస్తున్నాను. ప్రభా, మా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి మేలు మహోపకారంను బట్టి కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను తండ్రి. తిరిగి ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి తన్ని అయోగ్యదాసులను నేను మీ సందులో నిలబడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా, మీరే బలపరిచి వాడుకునండి. ఇటు పరిచర్యకు నేను అపాత్రాలని సందులో ఒప్పుకుంటున్నాను ప్రభా. అనేకమైన బలహీనతలు, తిరుగుబాటు స్వభావం ప్రభా, మమ్మల్ని దుఃఖపెట్టిన పరిస్థితులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభా మరి తండ్రి, నిమిషం మాత్రం ఉండే మీ కోపం చేత సజ్జింపక మీ దయను నా మీద కుమ్మరిస్తున్నందుకే వందనంలో చెల్లిస్తున్నాను. నిత్యమైన కృపతో ప్రభా మీ వాత్సల్యత నా మీద కనపరుస్తున్నందుకు కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను తండ్రి. అనుదినం మా భారంలో భరించే దేవుడవుగా, మాకు చాలా దేవుడవుగా ఉంటూ మీ కనుదృష్టి, మీ ఆలోచన మాపై ఉంచుతున్నందుకు కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కూడికనంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా చేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాను. దేవానికి ధవల సింహాసనం నుంచి మీ మాటలు అనుగ్రహించండి. పాటల ద్వారా నామమునకు మహిమ తెచ్చుకోనండి. వాక్యదానంలో కూడా నాతో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. రావాల్సిన మీ బిడ్డలందరినీ సకాలంలో మీరు త్వరపెట్టి తీసుకొని రండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యంను బట్టి నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనండి. శరీర సంబంధమైనది ప్రభా మరి తండ్రి ఇక్కడ కనపడుకున్నట్లుగా మీరే ప్రభా నీ ఆత్మ సంచారం అగ్ని ప్రాకారం ఉంచండి. మాతో మీరే మాట్లాడండి. మాతో సహవాసం చేయండి. మాతో ముచ్చటించండి. యోగ్యమైన స్త్రీల వలె ప్రభా మా కుటుంబంలో, మా సంఘంలో మేము కట్టుకొనుటకు మాకు జ్ఞానం ఎంతైనా అవసరం. అటువంటి జ్ఞానం మాకు దయచేసి ప్రభా తండ్రి, నీ మాటల చేత మేము హెచ్చరించబడి సరిచేసుకొని ప్రభా మరి తండ్రి శీలంగా మా కుటుంబంలో ఏ విధంగా మేము ముందుకు నడిపించుకోవాలో, సంఘంలో ఏ విధంగా ముందుకు నడిపించాలో అటువంటి జ్ఞానం మెలకు కలిగిన వారమై ప్రభా నీ కొరకే నమ్మకంగా జీవించుటకు మీరే మాకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ, నీ పరిశుద్ధాత్మ సంచారం మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ, నీ నామంకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 178. పాట సంఖ్య పాటల పుస్తకంలోంచి 178. పొందితి నేను ప్రభువా నీ నుండి. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలోంచి 178.
ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగగొట్టం సాతానుని దూతగా వ్యాధి బాధలు బలహీనతలందు వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షల యందు నా ప్రభువా కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పాటల షీట్లో నుంచి భయము లేదుగా దిగులు లేదు. మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి ఆహారము
దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యం లేదని దిగులు ఏలనో, ఆర్థికంగా లేదని జడియ ఏలనో, ఆరోగ్యం లేదని దిగులు ఏలనో, ఆర్థికంగా లేదని జడియ ఏలనో. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని కీర్తించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 10, పాట సంఖ్య 10. వర్ణింపలేను వివరింపలేను. కొత్త పాటల పుస్తకంలో చివరిలో ఉంటుంది పాట సంఖ్య 10. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చెను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చెను. యేసయ్యా నీవు నాకు చేసిన
నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు 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 నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. హబక్కుకు హబక్కుకు 3వ అధ్యాయము 1-2 వచనములు కలిసి చదువుకుందాం. హబక్కుకు 3వ అధ్యాయము 1-2 వచనములు. పేజ్ నెంబర్ 771, పాత నిబంధనలో 770. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకొనుము. మరోసారి అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మీ వందనములు. మీరు కోపించుచునే వాత్సల్యత జ్ఞాపకం తెచ్చుకునే దేవుడవు ప్రభా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మీ ప్రేమ ఎంతో అపారమైనది. అందుని బట్టి మీ వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కనుకనే ఈ దినం వరకు మేము భూమి మీద సజీవులంగా ఉన్నాం ప్రభా. మరణమైన వారికి మిమ్మల్ని కూర్చిన జ్ఞాపకం ఉండదని, పాతాళంలో వారు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపరని భూమి మీద తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. తండ్రి అనర్హులము, అయోగ్యులము తండ్రి, ఎందుకు ఎన్నికలైనటువంటి ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని లోకంలో ప్రభా మరి తండ్రి బలహీనురాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని మీరు నన్ను రక్షించుకొని నీ పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలుచుకొని ప్రభా మరి తండ్రి నీ మందిరంలో తండ్రి నివసించే గొప్ప భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. మరి తండ్రి ప్రేమించి అనుగ్రహించిన సంఘమును బట్టి కూడా మీ వందనములు చెల్లిస్తున్నాను. ప్రేమించి అనుగ్రహించినటువంటి పరిచర్యను బట్టి కూడా మీ వందనములు. ఇటు పరిచర్యకు నేను అపాత్రురాలని ప్రభా. నా శరీరంలో ఏది మంచిది నివసింపదని నేను ఎరుగుతున్న ప్రభా. నేను బలహీనులకు రాలని ప్రభా, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి దాన్ని మీకు వ్యతిరేకంగా ప్రభా మరి ఎన్నో కార్యములు జరిగిస్తూ మిమ్మల్ని దుఃఖపెట్టి మిమ్మల్ని గాయపరుస్తూ ప్రభా తండ్రి ప్రభా నిన్ను బాహుటంగా మిమ్మల్ని సిలువకు అప్పగించినటువంటి పరిస్థితులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ నీ ప్రభా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక ప్రభా మీరు నన్ను క్షమించి ప్రభా మరి తండ్రి పడిపోయిన స్థితిలో బలహీనమైన పరిస్థితిలో ప్రభా తండ్రి మీరు నన్ను బలపరుస్తూ నన్ను ఆదరిస్తూ తండ్రి నీ ధైర్యం నాకు అనుగ్రహిస్తూ ప్రభా మరి తండ్రి మీరు బలపరుస్తున్న నీ ప్రేమను బట్టి కూడా మీ వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి పడిపోకుండా తొట్టిల్లకుండా నీ ధర్మశాస్త్ర గ్రంథం నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. దినదిన నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆదరిస్తున్నావు. అందుని బట్టి మీ వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి నీ వాక్య భాగంలోనికి వెళుతుండగా అయోగ్యురాలు నన్ను ఖాళీ చేయండి, నన్ను పరిశుద్ధపరచండి తండ్రి. నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము. నీకు ఆయాస్కరమైన మార్గం తండ్రి నాలో ఏదైతే బలహీనత ఉందో మీరు కడిగి పరిశుద్ధపరిచి ప్రభా తండ్రి నిలబడుతున్నా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యోగ్యమైన పాత్రిక నన్ను వాడుకోనండి ప్రభా. నిలబడుతున్న నాతో మాట్లాడండి. నీ వాక్యం రెండంచులు గల ఖడ్గం ప్రభా. నన్ను సరిచేయండి, నన్ను గద్దించండి ప్రభా. నాలో మీరు కార్యం జరిగించండి. చేరవచ్చిన ఈ బిడ్డలతో కూడా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలంకరింపబడిన రాజును కనులారా చూచి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని రండి. నీ ధవల సింహాసనం నుంచి నీ మాటలను అనుగ్రహించండి. మీరే ప్రభా మా మధ్య అధికారిగా ఉండండి. మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరికే మీ వందనములు చెల్లిస్తూ ఇంకెవరైనా మీ ఉద్దేశంలో మీ సంకల్పంలో ఉంటే మీరు తీసుకుని రండి. మీరే నీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడింది? యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం?
2024 సంవత్సరంలో ఉన్నాం కదా, అంతేనా? 2025 నూతన సంవత్సరంలోకి వచ్చాం మనం. 2024 పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. 2025 సంవత్సరంలో మనం ప్రవేశించాం. అందుకని హబక్కు కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని? యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. ఎందుకు నూతనపరచుము అని అంటున్నాడు? తన జీవితంలో ఏదో ఒక దేవుని కొరకే నూతన కార్యం జరిగించాలనే ఉద్దేశంతో నూతన కార్యమును జరిగించుము. సంవత్సరంలో జరుగుచుండ ఇంకేమంటున్నాడు? దాన్ని నాకు తెలియచేయము. నువ్వు ఏ కార్యం నా జీవితంలో చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావో, ఏ గొప్ప కార్యాన్ని నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నానో దాన్ని నాకు తెలియచేయము. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు. మనకి విరోధులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వారితో మాట్లాడడానికి మనం ఇష్టపడం. ఎందుకు? కోపం ఉంటుంది కదా. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? కోపించుచునే కోపడతాడు, అదే సమయంలో దేవుని వాత్సల్యత మన మీద చూపిస్తాడంట. అందుకే అంటాడు కదా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగే దేవుడు అంట. మానవులు ఉంటారా క్షమించడానికి సిద్ధంగా? మనం ఉంటామా? క్షమించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడంట. ఎప్పుడు మన బిడ్డలు పొరపాటు చేస్తారో, తప్పు చేస్తారో, వాళ్ళు తిరిగి నా దగ్గరకు వచ్చినప్పుడు వారిని నేను క్షమించడానికి నేను ఎట్లా ఉండాలి? రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని యేసు ప్రభువారంట మనం క్షమాపణ అడిగినప్పుడు సిద్ధంగా ఉంటాడంట. అట్లాగే హబక్కుకు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించు. గడిచిన సంవత్సరం అంతా అయిపోయింది, నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేయలేకపోతూ వచ్చాను, నీ కొరకే నేను ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోతూ వచ్చాను. అయితే నూతన సంవత్సరంలోకి వచ్చాను కాబట్టి నా ద్వారా మీరు మహిమ పొందాలంటే నేను కూడా ఏం చేయాలి? నా జీవితంలో కూడా గొప్ప కార్యం జరగాలి. దేవుని కొరకు ఆయన మండాలి, ఆయన జీవితంలో కూడా ఏం జరగాలి? గొప్ప కార్యం జరిగించాలంట. అందుకనే హబక్కుకు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా, నాలో గొప్ప కార్యం కలుగు చేయి, దాన్ని నాకు తెలియచేయి. అయితే ఈ హబక్కుకు చేసిన ప్రార్థన తన జీవితంలో తను దేవుని కొరకు మండడానికి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానికి తను చేసిన ప్రార్థన ద్వారా తను ఎన్నో కోల్పోయినప్పటికీ దేవుని ఆనందించడానికి ఒక గొప్ప సాధనంగా దేవుడు హబక్కును వాడుకుంటూ వచ్చాడు కదా. హబక్కుకు జీవితంలో ఏం జరిగింది చూడండి. హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనంలో నేను యెహోవా యందు నా రక్షణకర్త నా దేవుని యందు అన్నీ ఏముంది? అంజూరపు చెట్లు పూసినాయంట, ద్రాక్ష చెట్లు ఫలించాయంట, ఒలీవ చెట్లు కాపు కాసిందంట. అంతేనా? నా బైబిల్లో లేకుండానను అని ఉంది. మీ బైబిల్ ఏముంది? అంతేనా? నా బైబిల్లో కూడా అంతే ఉంది. ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. లేకపోయినను, కాయకపోయినను, పంట పండకపోయినను, ఏమంటున్నాడు? యెహోవా యందు. మనం చెప్పగలుగుతాము మన జీవితంలో మనం ఏదైనా పంట వేసుకున్నాం అనుకోండి, ఈ దినాల్లో ఎక్కువ ఏమున్నాయి? పంట, వరి, మిరప కదా, పత్తి, ఇవన్నీ ఒకవేళ మనం వేసుకున్న పంట సరిగా కాయకపోతే మనం బాధపడతాం. ఎక్కువ ప్రార్థనలు, ఇప్పుడు సేవకులకు ప్రార్థనలు ఏమని అడుగుతారు? నేను పత్తి వేసుకున్నాను, మిరప వేసుకున్నాను, చక్కగా పండాలని ప్రార్థన చేయండి. ఒకవేళ అది నష్టం వచ్చిందనుకోండి, ఇంకా మన బాధ వర్ణించలేం. ఎందుకంటే దానికి పెట్టుబడి పెడతాం, కష్టపడతాం, మనం చేయాల్సిందంతా చేస్తాం, అది పండకపోతే మనకేముంటుంది? బాధ. కానీ హబక్కుకి ఏమున్నాయంట? ద్రాక్ష తోట ఉంది, అంజూరపు చెట్లు ఉన్నాయి, ఒలీవ చెట్లు ఉన్నాయి, చేనులో పైరు పంట కూడా వేసాడు, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, పశువులు లేకపోయినను, నా రక్షణకు. చూడండి అసలు ఎంత తన జీవితంలో ఆ మాట చెప్పగలిగాడంటే తను అనుభవించాడు, అన్నీ నష్టపోయాడు. యోబు కూడా నష్టపోయాడు, అవునా లేదా? యోబు నష్టపోయాడు. అసలు యోబు కుమార్తెలు కానీ కుమారులు కానీ ఎక్కడ కూడా పాపం చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు. అయినప్పటికీ
యోబు ఏం చేశాడంటే, ఒకవేళ మనసులో దూషిస్తారేమో, ఒకవేళ దూషించలేదు, ఒకవేళ దూషిస్తారేమో అని అరుణోదయంలో లేచి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. కానీ అన్ని కోల్పోయాడు. ఒక్క మాట, నోటి మాటతో కూడా తను పాపం చేయడానికి ఇష్టపడలేదు. భార్య కూడా అంది కదా, దేవుణ్ణి దూషించి మరణం కావచ్చు కదా. తన సాటి సహాయమైన భార్య తనను దూషించినప్పుడు కూడా ఒక నోటి మాటతో కూడా తను దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడలేదు. కాబట్టి మన నూతన సంవత్సరంలోకి ప్రవేశించబడ్డాం. మన జీవితంలో ఒక నూతన కార్యం, మన ద్వారా దేవుని కొరకు ఒక గొప్ప కార్యం జరిగించబడాలి అంటే దేవుడు మనలో ఏం ఆశిస్తున్నాడు? మనం రక్షించబడ్డాం, మన ద్వారా ఇంకొక ఆత్మ రావాలి కదా. అపోస్తలుడైన పౌలు కూడా ఆత్మల కొరకైనటువంటి ప్రసవేదన పడుతున్నాడంట. యేసు ప్రభువారు మన కొరకు ఏం చేయబడ్డాడు? ప్రసవేదన పడ్డాడు. మనం కూడా ఆత్మల కొరకే ప్రసవేదన పడాం. ఒక ఆత్మను కనడానికి ఒకనాటి ప్రసవేదన చాలునా అని ఉంది వాక్యంలో. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఒక ఆత్మను, మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప బహుమానం ఉంటుందంట. ఆ విధంగా హబక్కుకు కూడా తన జీవితంలో అన్ని కోల్పోయినా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించిన అనుభవం కలిగి ఉన్నట్లుగా మనం కూడా నూతన సంవత్సరంలో, నా జీవితంలో ఏమి లేకపోయినా పర్లేదు ప్రభా, నేను ఎంత నష్టపోయినా పర్లేదు ప్రభా, కానీ నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, నా ద్వారా ఒక ఆత్మ వెలిగించబడాలి. అప్పుడు మనం, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా ఏం చేయబడతాయి? వర్ధిల్లించబడతాయి. కాబట్టి హబక్కుకు అనుభవం మన అనుభవం లాగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా వర్ధిల్లింపచేస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ కూడా అన్య కుటుంబంలో నుంచి వచ్చి తను ఒక గొప్ప వ్యక్తికి భార్యగా చేయబడి తను కూడా ఒక అనేక ఆత్మలను వెలిగించింది. కాబట్టి ఆ స్త్రీ తన జీవితంలో ఏ విధంగా ఎట్లా వచ్చింది, ఆ వ్యక్తి జీవితంలోకి ఏ విధంగా వెలిగించబడింది అనేది ఈ దినం మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం చదవండి. అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 41:45. మరియు ఫరో యోసేపునకు జత్పన్ననేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు యొక్క కుమార్తె యొక్క ఆసనతు ఇచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. తిరిగి 56వ వచనం. కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తె యొక్క ఆసనతు అతనికి వారిని కనెను. ఇక్కడ ఎవరు ఈ ఆసనతు? ఎవరు? యోసేపు భార్య. ఇదే మెసేజ్ మనం 2024 సంవత్సరంలో ఒకళ్ళ గృహంలో చెప్పుకున్నాం. ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు, ఎవరి గృహంలో చెప్పుకున్నాం ఇదే మెసేజ్ మనం 2024లో స్త్రీల కూడిక గృహాల్లో పెట్టుకున్నప్పుడు చెప్పుకున్నాం. మరి మీకు ఎంతవరకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆసనతు గుర్తుందా? కాదు, ఆసనతు గురించి ఒకరి గృహంలో చెప్పుకున్న తర్వాత చెప్తాను నేను, గుర్తుంటే చెప్పండి ఈలోపు. ఈ ఆసనతు ఎవరంట? యోసేపు యొక్క భార్య. యోసేపు గురించి చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే కదా. యోసేపు అన్నదమ్ములు యోసేపును పడవేయడం, ఆ తర్వాత తను ఐగుప్తుకు అమ్మవేయబడ్డం, అక్కడ యోసేపును దేవుడు గొప్పగా వాడుకోవడం, తనకు దేవుని ఆత్మ తనకు జ్ఞానం అనుగ్రహించడం ద్వారా ఫరో యొక్క కళను యోసేపు అక్కడ వివరించడం బట్టి తను గొప్ప రాజుక అధికారిగా యోసేపు చేయబడుతూ వచ్చాడు. తన చరిత్ర అంతా ఈ 41వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అయితే తను మరి ఎవరి కుమారుడు అంటే యాకోబు రాహేలు యొక్క ఎవరి కుమారుడు? యోసేపు ఎవరి కుమారుడు? యోసేపు తల్లిదండ్రులు ఎవరు? యాకోబు తల్లి డౌట్గానే ఉందా? డౌట్ వస్తుందా? ఎవరి కుమారుడు? యాకోబు రాహేలు. యాకోబు భార్య ఎవరండి? రాహేలు కదా. ఎంత ఎక్కువగా ప్రేమించినటువంటి రాహేలు భార్య, 2 భార్యలు లేయా, రాహేలు. అయితే యాకోబు ఎవరి కొరకు ఎక్కువ కొలువు చేసి ఎక్కువగా ప్రేమించాడు?
రాహేలును ప్రేమించాడు. అయితే రాహేలుకు చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోయినప్పటికీ తనెంతో నిరాశపడింది, తనెంతో దుఃఖపడింది. కానీ రాహేలు తండ్రి ఇంటి దగ్గర ఎంతో మంచి కుమార్తెగా పెంచబడింది. చాలా చక్కనిది, రూపవతి. ఆ తర్వాత రాహేలును ప్రేమించి యాకోబు కూడా తన కొరకు కొలువు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ తనకు ఒకటి కొరత ఉంది. ఏంటది? పిల్లలు లేరు. తను యాకోబు ప్రేమించినటువంటి భార్యకేమో దేవుడు లేయాకి పిల్లల్నిచ్చాడు. తను ఎంతో ఎక్కువగా ప్రేమించినటువంటి రాహేలుకు దేవుడు సంతానం ఇవ్వలేదు. అయినప్పటికీ ఎక్కడ కూడా యాకోబు నిరాశపడలేదు, ఇంకా ప్రేమిస్తానే వచ్చాడు. కానీ ఎందుకు దేవుడు అక్కడ ఆలస్యం చేస్తూ వచ్చాడంటే ఇంకా దేవునికి సమీపంగా రావడానికి, ఇంకా దగ్గరగా రావడానికి. ఎంత దేవుడు ఆలస్యం చేస్తే అంత శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకుంటామంట కదా. ఎన్నో నిరాశ నిస్పృహలు తను పొందొచ్చు, ఎంతో దుఃఖపడవచ్చు, ఎంతో బాధపడవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఆలస్యం చేసిన రాహేలుకి దేవుడు గొప్ప బహుమానం. అదే ఎవరు? యోసేపు, బెన్యామీను. చూడండి, ఎంతో నిరాశపడవచ్చు కదా, ఎంతో బాధపడవచ్చు కదా. ఒక దైవజనుడు దగ్గరికంట, ఇది నేను విన్నా, అన్న చెప్తుంటే, ఒక దైవజనుడు దగ్గరికి, ఆయన గొప్ప దైవజనుడు, ఒక సేవకుని దగ్గరికి పిల్లలు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడతా ఒక సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన అడిగిందంట. అయ్యా, నాకు సంతానం లేరు, నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ప్రభా ఈ గొడ్రాళ్ళని జ్ఞాపకం చేసుకోను అని ప్రార్థన చేశాడంట. చూడండి, ఎంతో బాధతో వస్తాం, ఎంతో దుఃఖంతో వస్తాం. అరే, నాకు ఈ కొరత ఉందే, నాకు ఈ ఇబ్బంది ఉందే, ఈ సమస్య ఉందే, దైవజనుడితో పంచుకుంటే ప్రార్థన చేస్తారేమో, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నా జీవితంలో కార్యం జరిగిద్దేమో అని ఆశతో వస్తాం. కానీ ఆమె దగ్గర, దైవజనుడి దగ్గరికి వెళ్తే ఏం చేయబడిందంటే, ప్రభా ఈ గొడ్రాల్ని జ్ఞాపకం చేసుకో. అదే సిచ్యువేషన్లో, అదే పరిస్థితుల్లో మనం ఉంటాం. నీ ప్రార్థన వద్దు, నువ్వు వద్దు, నన్ను అవమానపరిచి నువ్వేదో దైవజనుడు నువ్వు ప్రార్థన చేస్తే నాలో కార్యం జరిగిద్దని నీ దగ్గరకు వస్తే, నన్ను గొడ్రాలా ఇంత మాటినాక నీ ప్రార్థన వద్దు, నీ మందిరం వద్దు, నువ్వు వద్దని వెళ్ళిపోతాం కదా. కానీ ఎక్కడ బాధపడలేదంట, మనసులో కొంచెం బాధ ఉంటుంది. అయినప్పటికీ తిరిగి వెళ్ళిందంట. తిరిగి దేవుడు ఆ దైవజనుడు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని తన గర్భాన్ని తెరిచి చక్కని కుమారుడు ఇచ్చాడంట. తిరిగి మళ్ళీ అదే స్త్రీ కుమారుడిని తీసుకొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చేసిన ప్రార్థన వల్ల నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు, ప్రార్థన చేయ్యా అంటే, ప్రభా ఈ గొడ్రాల గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుని ఇచ్చావు. ఫస్ట్ ఏమన్నాడు? గొడ్రాలని అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? గొడ్రాలని అన్నాడు. అంటే దైవజనుల ప్రార్థనలో చాలా ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకు ఉద్దేశంతోనే వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ ఎక్కడ తనకు బాధపడలేదు. తిరిగి ఏం ఇచ్చాడు దేవుడు? గొడ్రాల యొక్క గర్భాన్ని తెరిచాడు. అట్లా యాకోబు రాహేలు జీవితంలో ఎన్ని నిరాశ నిస్పృహలు తను ఎదుర్కొన్నా కూడా గొప్ప బహుమానం, ఆలస్యమైంది కానీ గొప్ప దైవజనుని యోసేపునిచ్చాడు. యోసేపు ఇప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిగా, ఎంతో గొప్ప వ్యక్తిగా అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. తన అన్నలు తమ్ముళ్ళు ఎల్లగొట్టినప్పటికీ దేవుడు ఎక్కడ ఆస్వాదించాడు? తన సొంత ఇంటి వద్ద కాకుండా వేరే దేశంలో దేవుడు యోసేపును ఆస్వాదిస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితం ఏం చేయబడింది? మలుపు తిరిగింది కదా. అట్లా తన జీవితంలో ఒక వ్యక్తి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు? ఆసెనతు. ఈ ఆసెనతు ఎవరో తెలుసా? ఒక ఐగుప్తు యొక్క కుమార్తె. అన్న దేవతలను, విగ్రహారాధనలను చేసేటువంటి కుటుంబంలోంచి వచ్చింది ఆసెనతు. ఈ ఆసెనతు అనగా పేరు దురదృష్టవంతురాలని అర్థం. ఎవరు ఆసెనతు అనగా దురదృష్టవంతురాలు. ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీని దేవుడు మరి యోసేపుకు భారీగా చేయబడ్డానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనకు ఒక డౌట్ రావచ్చు, యోసేపు తల్లిదండ్రులు కూడా గొప్ప దేవుని బిడ్డలు కదా, దేవునిలో ఎదిగిన వారు కదా. యోసేపు అన్నలు కూడా దేవుని మార్గంలో నడిచేటువంటి వారు. యోసేపు కూడా ఎక్కడ కూడా పాపం చేయడానికి ఇష్టపడకుండా తను ఎంతగానో పవిత్రంగా జీవించాడు. ఆ యొక్క దేశానికి తన గొప్ప రాజుగా చేయబడుతూ వచ్చాడు. మరి అటువంటి యోసేపును ఎందుకు యేసుప్రభు వారు అన్యురాల్ని, ఐగుప్తు యొక్క స్త్రీని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు? యోసేపు గొప్ప అందంగా ఉన్నాడు, మరి గొప్ప రూపవసిగా ఉన్నాడు యోసేపు. మరి తన ఇష్టానుసారంగా తను ఒకవేళ ఇష్టపడి చేసుకునే హక్కు, అధికారం తనకుంది.
కానీ దేవుడు ఎక్కడ కూడా తనకు ఛాన్స్ ఇవ్వలేదు. యోసేపు జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో, ఆయన జీవితంలోకి ఎవరు రావాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుడు అటువంటి వ్యక్తిని యోసేపు జీవితంలోనికి తీసుకొస్తూ వచ్చాడు. ఆసెనతు ఒక ఐగుప్తు స్త్రీ విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ కూడా యోసేపు జీవితం